almost 2 months completed, third month, the month of works, actions by faith. విశ్వాసముతో, క్రియలతో కూడిన విశ్వాసముతో, మృతము లేనటువంటి విశ్వాసముతో ఈ మంత్ దేవుని కృప చొప్పున అగ్రెసివ్గా మనము వాక్యం మీద నిలిచి దాని ప్రకారము జీవించినట్లును అడుగు వేయుచున్న మంత్. కేర్ఫుల్గా, ప్రొఫెటికల్గా మనం ఏమంతు ఛాన్సెస్ తీసుకోవట్లేదు, చాయిసెస్ మనకి లేదు. ద డెప్త్ ఆఫ్ ద వర్డ్. మనము చనిపోయాం పాపముల వలన, తిరిగి జీవించాం తన కృప వలన. కాబట్టి ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నిజంగా క్రీస్తు మనలో జీవిస్తే క్రీస్తులాగా మనం అడుగు వేయుచున్నాం, క్రీస్తులాగా మాట్లాడబోచున్నాం. మరి ఒకసారి మన కుటుంబాలు, మన బంధువులు, మన గ్రామస్తులు, మన కాలనీ వారు, ఈ యొక్క 2 పట్టణాలు, ఈ 2 రాష్ట్రాలు, క్రీస్తు భూమి మీద ఉన్నాడా, దేవుడు నిజంగా దిగొచ్చాడా, మనుషులతో నివాసం చేస్తున్నాడా అన్న ఎక్స్పీరియన్స్లోకి మనం నడపబోతున్నాం ఈ యొక్క జనాంగాన్ని. నిజంగా క్రీస్తు భూమి మీద ఉంటే బాగుండు అని అనుకునే వారికి క్రీస్తు అక్కడ ఇక్కడ లేడు, నీలో, నీ లోపల, నీతో కూడా ఉన్నాడు అని చూపించే మంత్ ఈ మంత్. ఇట్స్ నాట్ బ్లైండ్ ఫెయిత్, ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దిస్ మంత్, మై సిస్టర్, మై బ్రదర్, లుక్ ఇంటు యువర్ సెల్ఫ్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ power. Let the word sprout now in the name of Jesus. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో అందరి హృదయములో జ్ఞానోపదేశము, గ్రహించే శక్తి, దాని ప్రకారం జీవించే ప్రణాళికలు కలిగిన వాక్యానుసారమైనటువంటి వాగ్దానములతో కూడినటువంటి ఉప్పులాగా, వెలుగులాగా చేసిన ఆ దేవుని వాక్యానుసారంగా ఈ భూమి మీద ప్రాక్టికల్గా జీవించే మంత్ ఈ మంత్. వీఆర్ స్టార్టింగ్ సంథింగ్, వీఆర్ లేయింగ్ ఫౌండేషన్స్ సంథింగ్. ఈరోజు బలమైనటువంటి పునాది దేవుడు వేయబోతున్నాడు. కాబట్టి లిఫ్ట్ అప్ యువర్ హోలీ హ్యాండ్స్. ఈ మంత్ నిన్ను నీవు రివైవ్ చేసుకునే మంత్, నిన్ను నీవు పరిచయం చేసుకునే మంత్. హూ ఆర్ యూ? నీవెవరివి? నువ్వెలా ఉంటావు? నువ్వెలా బిహేవ్ చేస్తావు? నువ్వెలా మాట్లాడతావు? నీ పాత పురుషుడెవరు? నువ్వు క్రీస్తులో జీవించి ఉన్నావు. నువ్వు న్యూ క్రీచర్, నువ్వు క్రీస్తులో ఉన్నావు. యు ఆర్ న్యూ క్రీచర్, న్యూ క్రీచర్, న్యూ క్రీచర్. లెట్ ఇంట్రడ్యూస్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ. లెట్స్ ప్రే and give thanks. Lord, 2 months you preserved like anything. We don't know. Clouds pass అయినట్టు days, weeks, months pass అయిపోయినాయి. But this month I want to see something new in my hands. I believe, I see. I believe, I see. I work according to the word of God. వాక్యానుసారంగా నేను వర్క్ చేస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను. లెట్ దిస్ వర్డ్ వర్క్ ఇన్ ఎవ్రీ వన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బ్లెస్ దిస్ డే, ఐ బ్లెస్ దిస్ డే, ఐ బ్లెస్ దిస్ వీక్, ఐ బ్లెస్ దిస్ మంత్. మంత్ ఆఫ్ విక్టరీస్, మంత్ ఆఫ్ విక్టరీస్, మంత్ ఆఫ్ వర్క్స్ అండ్ ప్రొడక్షన్ అండ్ రిజల్ట్స్ అండ్ products in my hands. I'll catch the fire. I will introduce myself to this nation, and let every satellite, let every media, let every congregation talk about you. In the name of Jesus, let your company, let your boss, let your officer, let your MD talk about you. This month I decree and declare, let the new light
new light, enlighten you. In the name of Jesus, I pray for you. I pray for you. I decree and declare these words will come back with results. In the name of Jesus, I decree and declare. Amen. You are blessed. Amen. Please be seated. Please be seated. It's high time to listen to the word of God. This is the day the Lord designed for us and modified for our benefits. Let's see the word of God. A few minutes. Then last week manamu prayer act manam chesam. Again we are repeating the same thing today until we see the results. Okay. సో లాస్ట్ వీక్ మనము 3 విషయాలు మాట్లాడాం. ఒకటి, దేవుని యొక్క కృప చొప్పున లాస్ట్ వీక్ మనకి ఇచ్చినటువంటి వాక్యము బలమైనది, శక్తి కలిగింది. సో యాక్ట్ అకార్డింగ్ టు దట్, దాని విషయమై మీరు ప్రార్థన చేయాలి. ఓకే. రిటర్న్ కర్స్, కుటుంబాల మీద రాయబడిన శాపాలు తీసివేయబడాలి. రెండవది స్పోకెన్ కర్స్, పీపుల్ మన మీద, టెరిటరీస్ మీద, మన వస్తువుల మీద, ఈవెన్ నీ కారు ఉన్న దాని మీద దే విల్ స్పీక్. దట్స్ ఎ జెలసీ ఆఫ్ ఎ మ్యాన్. ఓకే. అండ్ ఇన్వర్డ్లీ కర్స్, ఇంకొకటి లోపల వాళ్ళు పైకి ఆనందభరితులై బాగుంటుంది అంటారు, బట్ ఇన్వర్డ్లీ దే ఆర్ కర్సింగ్ అండ్ కర్సింగ్. సమ్టైమ్స్ యూ కర్స్ యువర్ సెల్ఫ్, బట్ అది యేసుప్రభు రక్తం చేత తీసివేశారు. నౌ వీఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ of faith. Okay, this is the ultimate series, a new series. My sister, for any reason ఒకవేళ నువ్వు సర్వీస్ మిస్ అయితే, బట్ రిమెంబర్, వాచ్ ఇట్ అగైన్. ఓకే. సో ఫెయిత్ అనేది న్యూ డైమెన్షన్. ఒకసారి మనం ఫెయిత్ కాన్ఫరెన్స్ చేసాం అండ్ అప్పుడు రివీల్ చేయలేకపోయిన కొన్ని విషయాలు, బట్ నౌ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు యాక్షన్. ఓకే. సో ఈ నెల మనము ఆల్మోస్ట్ అందరు లెంట్ డేస్ ఫాస్టింగ్లో ఉన్నారు. ట్రై టు బీ ఫాస్ట్. లాస్ట్ వీక్ నేను ఒక మాట చెప్పాను, అన్ని రోజులు నిద్రపోవడానికే కాదు, అన్నిసార్లు తినడానికే కాదు, మన కడుపు ఒక్కొక్కసారి ఖాళీగా ఉంచుకోవాలి. సో దట్ యూ విల్ నో ద రియల్ డిసీజ్ మనలో ఏముంటుంది అనేది తెలుస్తుంది. డిసీజ్ నువ్వు తినేదాన్ని బట్టి బయటపడదు, తినకుండా ఉండేదాన్ని బట్టి డిసీజ్ బయటపడుతుంది. నువ్వు నిద్రపోయేదాన్ని బట్టి నీకు తెలియదు నువ్వెంత ఆరోగ్యవస్తుడవో, నిద్ర ఆపిన దాన్ని బట్టి తెలుస్తుంది నువ్వు ఎంత అనారోగ్యంగా ఉన్నావో. సో దట్ దెన్ యూ కెన్ వర్క్ అకార్డింగ్ టు దాట్. ఓకే. సో దీస్ ఆర్ ద సీరియస్ డిసీజెస్ ఇన్ ద పీపుల్. సో అన్ని రాత్రులు నిద్రపోవడానికి కాదు. దట్స్ వై జీసస్ ప్రేడ్ ఆల్ నైట్. హీ యూజ్డ్ టు ప్రే. మీరు బైబిల్లో చదివిన ప్రతిసారి స్క్రిప్చర్స్లో చెబుతుంది ఆయన శిష్యులతో పడుకునేవాడు. వాళ్ళు ఇలా నిద్రపోయేవారు, ఈయన లేచి వెళ్ళిపోయేవాడు. అలా పొద్దున్నే లేచి వెతుకుతుండారు, అయ్యా అందరు నేను నేను వెతుక్కుంటూ వచ్చిన అయ్యా ఎక్కడికి పోయారు, యు ఆర్ స్లీపింగ్, యూ డోంట్ నో, బట్ నేను వెళ్ళాను. ఆల్ నైట్ ఈ ప్రేడ్, ఆల్ నైట్. లుక్ ఎట్ దట్, సింగిల్ పర్సన్ ఆల్ నైట్, ఒక్క మనిషి ఆల్ నైట్ చేస్తున్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వన్ మ్యాన్. ఇది ఆల్ నైట్ అనేది అందరు కూడుకొని చేయొచ్చు, థ్యాంక్స్ గివింగ్ చేయొచ్చు, సంఘము చేయొచ్చు, బట్ నీ ఫ్యామిలీ కూడా ఒకరోజు ఆల్ నైట్ చేయాలా. నీ పిల్లలతో పాసిబుల్ అయినంత వరకు 2 o'clock 3 o'clock ట్రై దాట్. నెక్స్ట్ డే లీవ్ పెట్టుకో. వేరే రీజన్లకి ఎట్లాగైనా కానీ ఆఫీసర్ లీవ్ ఇస్తారు, బట్ ట్రై దిస్ వీక్లీ వన్స్, అట్లీస్ట్ వీక్లీ వన్స్, and you will see the results in your family. Think you will prosper, that you will get money, you will be happy. Most of the people, they are, we'll see the word of God, then we'll tackle that. Okay. Romans chapter, very famous scripture, we'll start with that only. And I believe this series will give you a massive impact. Your spirit, my God, your spirit is a new spirit. Okay, you'll see that results.
రోమన్స్ చాప్టర్ 10:17. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 16 నుంచి చదువుదాం. ఐ బిలీవ్ దిస్ ఈస్ గుడ్. విల్ కంటిన్యూ సమ్వేర్, బట్ వీరింటికి వెళ్ళి ఈ వారము రోమపత్రిక చదవండి. ఫస్ట్ జేమ్స్ కంప్లీట్ చేయండి. జేమ్స్ ఫస్ట్. ఓకే, 2 months అయిపోయింది. మీ బైబిల్ స్టడీ ఆపొద్దు. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే స్టిల్ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ప్లీజ్ స్టార్ట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కీ. 10వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐల్ రీడ్ ఇట్. దీన్ని చదువుతాను ఒక అండర్స్టాండింగ్ కోసం, బట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్కడి నుంచి అంటే 8వ వచనం నుండి చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెబుతూ ఉన్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. ఈ బీజం కొంచెం తగ్గించండి. ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దిస్ మ్యాన్ ఈస్ టెల్లింగ్ వాట్ వీఆర్ ప్రీచింగ్. మేమేం ప్రీచ్ చేస్తున్నాం అంటే విశ్వాస వాక్యం, వర్డ్ విత్ ఫెయిత్. ఓకే, ప్లీజ్ ఫైన్ ట్యూన్ మెసేజ్ ఇది. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. మేమేం ప్రకటిస్తున్నాము? క్వశ్చన్ చేస్తున్నాం. మేమేం ప్రకటిస్తున్నాం? విశ్వాస వాక్యమే కదా, అది ఎలా ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ విశ్వాస వాక్యము ఎలా ఉంటుంది అంటే అదేమని చెప్పుచూ ఉన్నది? 8వ వచనం మరి ఒకసారి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. వాక్యం ఎక్కడున్నది? నీ యొద్దను ఉన్నది, నీ నోటన ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. వాక్యము అనగా ఎవరు? శరీరధారిగా ఉన్న యేసుప్రభువారు. ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ ఎక్కడున్నారంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్. శబ్దము కాదది. ఓకే, సౌండ్ కాదది, వర్డ్. అది వర్డ్ అంటే మాట అంటే అది ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాక్యము నీ యొద్దున్నది, నీ నోటను ఉన్నది. ఓకే, నీ హృదయంలో కూడా ఉన్నది. దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది లొకేషన్. దీనికి మించి ఎక్స్ట్రా ఏది మీరు ఇమాజిన్ చేసినా అది దేవుడు ఉండే స్థలము కాదు. హెవెన్స్లో ఉన్నాడని మీరు నమ్మొద్దు, అది అబద్ధం. పక్కింట్లో ఉన్నాడని నమ్మొద్దు, అది అబద్ధం. వాక్యము ఎక్కడుంది? నీ నోట ఉంది, నీ యొద్దున్నది, నీ హృదయంలో ఉన్నది. సో దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ ఉందంటే మీరు నమ్మొద్దు, మీ హృదయంలో ఉన్నది నమ్మండి. సో ఫస్ట్ ఇమాజినేషన్, నేను లాస్ట్ వీక్ చెప్పాను, అట్లీస్ట్ ట్రై టు మెడిటేట్ 6 hours. యూ స్టార్ట్ విత్ 6 minutes, నో ప్రాబ్లం. ఒక 1 hour మెడిటేషన్ చేయి, 30 minutes మెసేజ్ చేయి. లేదంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలారం పెట్టుకుని లేచి 4 o'clock దాకా చేసి మళ్ళీ పడుకో, మళ్ళీ 6 o'clock లేవు, 7 o'clock లేవు. ట్రై దాట్. సో ద ఫస్ట్ మెడిటేషన్ ఏంటంటే వర్డ్ ఎక్కడున్నది అంటే జీసస్ ఎక్కడున్నారు. సో లొకేట్ దట్ ప్లేస్ ఫస్ట్. సో బ్రింగ్ జీసస్ ఇంటూ యువర్ ఇమాజినేషన్. జీసస్ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? నా నోట ఉన్నారు. నీ నోరు అంటే ఈ నోరు కాదు, ఈ పెదవులు కాదు, ఈ నాలుక కాదు. యునో ద వే యూ స్పీక్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా మాట్లాడతావు, ఎలా బిహేవ్ చేస్తావు, ద వే యూ స్పీక్ రివీల్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. ఒకసారి వినండి. ద వే యూ స్పీక్, ద వే యూ యాక్ట్, దట్స్ మౌత్ అంటే ఈ పెదాలు, ఈ పనులు, ఈ నాలుక, ఇది కాదు. ద వే యూ స్పీక్ రివీల్స్ యువర్ క్యారెక్టర్. సో ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీ అది. ఓకే, సో ఈ పర్సనాలిటీ ఏం చేస్తుంది అంటే నువ్వు మాట్లాడేటట్టు చేస్తుంది. సో వాక్యం ఎక్కడుందంటే నీ నోట్ ఉంది. మీనింగ్ దట్ యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్, ద వే యూ స్పీక్, ద వే యూ వాక్ ఈజ్ యువర్ మౌత్. పాతకాలంలో ఇప్పటికీ నానుడి ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మీనింగ్ దట్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ గుడ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మీనింగ్ దట్ యువర్ క్యారెక్టర్, నోరు మంచిది, మీనింగ్ దట్ నీ క్యారెక్టర్ మంచిదైతే నువ్వు మాట్లాడే విధానం రివీల్ చేస్తుంది నువ్వు ఎలాంటి వాడివి అనేది.
సో ఇక్కడ అదే చెప్తున్నాడు అతను, వాక్యము నీ యొద్ద ఉన్నది, నీలో ఉన్నది, అండ్ నీ హృదయంలో ఉన్నది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. యు సీ ద ఇంటర్ కనెక్షన్. హృదయం నిండిన దాన్ని బట్టి నీ యొక్క పెదవులు మాట్లాడతాయి, నీ నోరు మాట్లాడుతుంది. ఓకే, నా అందరు చూడాలి. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం, అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యం, ఇది మేము విశ్వాస వాక్యం, మేము ప్రకటించేది ఇదే. ఎక్కడ లేదు దేవుడు, నీ నోట ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఇదే నా వాక్యం. అంతకు తప్ప నడిచి నేను ఎక్కడికి కూడా నిన్ను లొకేట్ చేయగలను. మార్నింగ్ 3 o'clock పెట్టుకో అలారం, ట్రై అట్లీస్ట్ 1 day. సెకండ్ డే నువ్వు అలారం పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఐ ఛాలెంజ్ దట్. హోలీ స్పిరిట్కి చెప్పు, నన్ను 3 o'clock లేపని చెప్పు. ఈజ్ బెటర్ దాన్ యువర్ అలారం. లేదు, నీ స్పిరిట్కే చెప్పు, నన్ను 3 గంటలకు నిద్ర లేపు తెల్లారుజామున, నీ స్పిరిట్కి చెప్పు. దట్ ఇట్ సెల్ఫ్ ట్రిగర్స్ దట్. అంతే. లేదు నాకు టాయిలెట్ వచ్చింది, నేను నిద్ర లేచాను. నో, దట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అలారం. యు స్పీక్ టు గాడ్ ఇన్ దట్ టైమ్. ట్రై దట్. నేను లాస్ట్ వీక్ కూడా ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? ద క్వైట్ మూమెంట్స్, మీనింగ్ దట్ నువ్వు అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడాలో ఆ మౌనంలో దేవుడు రివీల్ చేస్తాడు. దెన్ యూ స్పీక్. అది జేమ్స్లో రాశారు, అక్కడ ఉన్నది కూడా జేమ్స్లో ఉంటారు. అన్నిసార్లు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. వినివారు వినుటకు వేగిరపడి ఉండాలి, మాట్లాడటకు నిదానించాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్వైట్ మూమెంట్స్. యు స్పీక్ సంథింగ్. ఎవరైనా నీతో గొడవ పడ్డారు, లేదంటే ఇబ్బంది పెట్టారు, లేదంటే దూరం అయ్యారు, వెయిట్ 6 months. నేను ఆల్వేస్ 6 months విల్ రివీల్ దేర్ క్యారెక్టర్. విదిన్ 6 months. కెన్ యూ వెయిట్ 6 months క్వైట్ మూమెంట్స్? యూ కాంట్. మనకి ఇమ్మీడియట్ రివెంజ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా కడిగేయాలని ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మౌత్, మీనింగ్ దట్ క్యారెక్టర్. దే స్పీక్, దే ఆర్ నాట్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ అ ప్రాబ్లమ్ ఫర్ ద క్రిస్టియానిటీ. ఓకే, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. అదేమనగా, అందరు చూడాలి, అది ఏమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో. మీనింగ్ దట్ నీ క్యారెక్టర్తో ఒప్పుకోవాలి, నీ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలి. నిన్ను నీవు మాట్లాడేటప్పుడు యూ స్పీక్ ద వర్డ్, మీనింగ్ దట్ యూ స్పీక్ జీసస్ ఎవ్రీవేర్. ఫోన్ కాల్ మాట్లాడాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టర్తో, బ్రదర్తో ఫోన్ మాట్లాడు, నీ ఫ్రెండ్తో మాట్లాడు. ఫైనల్గా వెన్ యూ కంక్లూడ్ దట్ కాల్, కంక్లూడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిన్న వాక్యం బాగా చెప్పారు కదా బ్రదర్, నిన్న నేను ఈ వాక్యం విన్నాను కదా. కెన్ యూ కంక్లూడ్ యువర్ డే sunset time? That's sunset time. When you stop speaking before you go to bed, stop all the activities, meaning the sunset time, meaning that close your character at that time. Okay, 1 hour 2 hours before, can you stop watching all the activities in the phone and sleep and see, and you will hear the word of God. వాట్ ట్రిగ్గర్స్ ద డ్రీమ్స్ ఇన్ ద నైట్? అసలు నైట్ డ్రీమ్స్ని ఏం ట్రిగ్గర్ చేస్తాయి? ఇట్ ఈస్ యువర్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ. సో లాస్ట్ 1 hour పడుకునే ముందు 1 hour ఏం చేసావో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డ్రీమ్. అదే ఒక డ్రీమ్గా మారుతుంది. సింపుల్. ఎర్లీ మార్నింగ్ లేచి నాకు ఆ డ్రీమ్ వచ్చింది, భయపడుతుంది. నో, ఆ 1 hour వీడియోలోనో, ఆ 1 hour మెసేజ్లోనో, ఆ 1 hour మూవీలోనో సంథింగ్ ఏదో నీ స్పిరిట్కి కనెక్ట్ అయింది. దట్స్ వై యూ గాట్ ద డ్రీమ్. ఆ డ్రీమ్ వచ్చింది. సింపుల్. వీ కెన్ ఇంటర్ప్రెట్ డ్రీమ్స్ లైక్ దాట్. సింపుల్, వెరీ సింపుల్. ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్. దేవుడు మృతులలో నుండి యేసు ప్రభువని నీ నోటితో, 9వ వచనం అందరు చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. వర్స్ 11, ఏమనగా ఆయన యందు
విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెబుతున్నది. విల్ డీల్ దిస్ సిరీస్ ద ఎంటైర్ మంత్. మై గాడ్, ఈరోజు మీకు నిజమైన డౌట్ రావాలి, అసలు యేసుప్రభువారు నిజంగా ఉన్నాడా, ఈయన దేవుడా కాదా అన్నది. ఈ శర్మను ఏం చెప్పాలంటే, నీకు నిజంగా దేవుడు ఉన్నాడా అన్న క్వశ్చన్ రావాలి. నీకు నిజంగా నేను నమ్మిన యేసుప్రభువు నిజంగా దేవుడేనా అన్న స్థాయికి నీ మెడిటేషన్ వెళ్ళాలి. అక్కడ నీకు ఏం ట్రిగ్గర్ అవుతుందో టెల్ మీ. విల్ యూ బిలీవ్ ఆర్ నాట్, యూ విల్ సీ రియల్ జీసస్. ఓకే, ఒక చిన్న మాట చెప్తాను. ద మూమెంట్ యు సీ జీసస్ రియల్లీ, ద మూమెంట్ యు సీ జీసస్ ఇన్ ద స్క్రిప్చర్స్, ఐ విల్ ప్రూవ్ జీసస్ ఈ స్క్రిప్చర్లో బియాండ్ ది స్క్రిప్చర్స్ ఉంటాడు. ఐ విల్ షో వన్ స్క్రిప్చర్ అండ్ క్లోజ్. ద మూమెంట్ యు సీ జీసస్, అసలు నువ్వు దేని గురించి ఫైట్ చేయవు. నాకు జనాలు కావాలని, నాకు ఫ్రెండ్స్ కావాలని, నాకు ఫ్యామిలీస్ కావాలని, నన్ను ఒకళ్ళు పొగడాలని, నాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలని, నన్ను ఏమంటారు ముఖస్థుతి చేయాలని. యూ లూజ్ ఎవ్రీథింగ్, యూ విల్ క్రై లైక్ ఎనీథింగ్ వన్స్ యూ సీ హిమ్ ఈవెన్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, ఈవెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ డిజైర్ నథింగ్. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా డిజపేర్ అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్. యూ సే ఒక హౌస్ నథింగ్ అంట, ఒక కారు ఉంటే ఇట్స్ నథింగ్, లెట్ ఇట్ గో, ఐ సీ జీసస్ అంట. ఒక 10 లక్షలు నీ చేతిలో ఉన్నాయి, 5 లక్షలు నీ చేతిలో ఉన్నాయి, దేవుడు ఇయ్యమని అడిగిండు, అండ్ యూ క్యాలిక్యులేట్ ఇమ్మీడియట్లీ. బట్ దట్ మూమెంట్ యూ మస్ట్ సీ జీసస్. ఇట్స్ ద వాల్యూ. ఎవ్రీ వాల్యూ బిఫోర్ జీసస్ డిసపియర్స్, వేపర్ అయిపోతుంది. ఆయన ముందు, యేసుప్రభువారి ముందు ఎవ్రీ వాల్యూ, మనం అనుకునే గోల్డ్ వాల్యూ కూడా, అండ్ ఇట్ డిసపియర్స్ లైక్ ఏ cloud. Seriously. Verse 12, verse 11 మనలో ఒకసారి. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడునో సిగ్గుపడడని లేఖనం చెబుతుంది. లేఖనం ఏం చెబుతుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. మళ్ళీ చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. రిపీట్ దట్. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచామంటే దాని అర్థం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచమంటే దాని అర్థమైంది. మళ్ళీ చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయనని నువ్వు ఏ ప్లేస్లో ఉంచావు, ఎక్కడ ఉంచావు అన్న దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడవు. మళ్ళీ వినాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన్ని నమ్మడం కాదు. ఆయన్ని నీ నోట ఉంచావు అంటే నీ క్యారెక్టర్గా మార్చుకున్నావు, నీ వ్యక్తిత్వంగా మార్చుకున్నావు, నీలోకి ఇమ్మర్స్ చేసావు, మర్జ్ చేసి పెట్టావు. అండ్ ఆయన ఎక్కడున్నాడని చెప్తే నాలో ఉన్నాడు అని చెప్పి. ఒకవేళ నిన్ను ఏంజల్స్ ఈరోజు విజిట్ చేస్తే, ఒకవేళ దేవదూతలు నిన్ను విజిట్ చేసి, మరి యేసుప్రభువారు నన్ను పంపారు, నేను వచ్చాను, ఓకే, జీసస్ నన్ను పంపారు, నేను వచ్చాను మీ దగ్గరికి, ఆయన మీకు ఈరోజు ఒక శుభవార్త చెప్పమని చెప్పారు అని చెప్పారు ఏంజల్స్. పోయేటప్పుడు ఏంజల్ ఒక మాట అడిగింది నిన్ను. మరి ఆయన అడిగితే, యేసుప్రభువారు అడిగితే ఏం చెప్పమంటారు, ఆయనకి ఏం రిపోర్ట్ ఇవ్వమంటారు అని అంటే మీరేం చెబుతారు? ఇప్పుడు ఏంజల్స్ నిన్ను విజిట్ చేసినాయి, అవి రిటర్న్ వెళ్తున్నాయి, యేసుప్రభువారి దగ్గరికి వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? సో వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సో అప్పుడు అవి ఏంజల్స్ అడిగినాయి, ఈ రిపోర్ట్ ఇవ్వమన్నారు, మరి మీరు ఏం చెబుతారు, అతనికి ఏమని చెప్పమంటారు అని అంటే, యాక్సెప్ట్ చేసినట్టు మీరు యాక్సెప్ట్ చేశారు కదా ఆయన ఇచ్చిన విజిటేషన్. ఏంజల్స్ వెళ్తూ ప్రభువారికి ఏం చెప్పమంటారంటే ఏం చెప్తావు అంటే, సరే మీరు చెప్పిన మెసేజ్ నేను యాక్సెప్ట్ చేశానండి, చెప్పండి, తీసుకున్నాను, ఆమెనని చెప్పమని పంపిస్తాం, అంతే కదా. ఆ ప్లేస్లో అదే అక్కడ ఆ మాట ఏం చెబుతుందంటే, ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. మీనింగ్ దట్ ఏంజల్స్ నిన్ను నిజంగా విజిట్ చేసి రిటర్న్ వెళ్తూ అవి ఒక మాట చెప్పినాయి,
నేను ప్రభువుకి మీకు ఇచ్చిన ఈ సమాచారం మీరు యాక్సెప్ట్ చేశారని చెప్పమంటారా అంటే, చెప్పండి అని అన్నావంటే నీ విశ్వాసము అవుట్ సైడ్ ఉన్నదని అర్థం. విశ్వాసం మీనింగ్ వర్డ్ ఎక్కడుంది? అప్పుడు నువ్వు ఏంజల్స్కి ఏ సమాధానం చెప్పకుండా ఆయనకి నేను చెప్పుకుంటాను, ఆయన నాలోనే ఉన్నాడు కాబట్టి ఐ నో నీడ్ టు టెల్ ఎనీథింగ్. నేను ఏంజల్స్కి ఏం రిపోర్ట్ చెప్పాల్సిన అవసరంలే, ఎందుకంటే దే ఆర్ టెస్టింగ్ యూ. నువ్వెంత నమ్మావు యేసుప్రభు అంటే, నేను వెళ్ళి దేవుడికి ఏం చెప్పాలంటే, దేవుడు ఎక్కడున్నాడని చెప్పాలి. అప్పుడు నువ్వు నా నోటను, నాలోను, నా హృదయంలో ఉన్నాడు. సో యు నో నీడ్ టు టెల్ ఎనీథింగ్. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లే అని చెప్పాలి. అర్థం కాలేదా? ఏంజల్స్ ఎక్కడికి పోతాయండి? దే వోంట్ గో ఎనీవేర్. నీ చుట్టే ఉంటాయి, ఎందుకంటే జీసస్ ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. ఇప్పుడు జీసస్ ఎక్కడున్నాడు? దట్స్ వై దే ఆర్ టెస్టింగ్ యూ. అప్పుడు ఏం చెప్తావు? యు నో నీడ్ టు గో ఎనీవేర్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? హీ ఈజ్ దేర్, నాలో ఉన్నాడు. నువ్వు ఇంకెక్కడికి పోతావు? యు డోంట్ గో ఎనీవేర్. సో క్యాప్చర్ గాడ్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది విశ్వసించిన వాడు సిగ్గుపడరు. నువ్వు అది విశ్వసించినప్పుడు సిగ్గుపడదు, ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు అన్నావు. కానీ వాక్యం ఏమి చెబుతుంది? ఆయన నీ యొద్దను ఉన్నాడు, నీ నోటను ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడవు. ఇట్ విల్ ఇంపాసిబుల్. వర్స్ 12, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. వావ్, దిస్ ఈస్ ద ప్రేయర్ పాయింట్. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఎక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నావు, దాన్ని బట్టి ఆన్సర్స్ ఉన్నాయి. ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. విశ్వసించని వాడు మళ్ళీ మళ్ళీ ప్రేయర్ చేస్తాడు దేవుడికి. ప్రార్థన దేవుడికి చేయడం వేరు, ప్రార్థన వస్తువులకి చేయడం వేరు, వస్తువుల కోసం చేయడం వేరు. ప్రార్థన దేవుడికి ఒకసారి ప్రార్థన చేస్తే తిరిగి నువ్వు మాట్లాడాల్సింది సృష్టితోటి. మాట్లాడేటప్పుడు సృష్టితో మాట్లాడుతున్నప్పుడు సృష్టికి కమాండ్స్ ఇవ్వాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. సెకండ్, దేవుడు ప్రార్థించే వారికి ఇస్తాడు జవాబు. ఎందుకంటే ప్రార్థనలో మిస్టేక్స్ ఉంటాయి, ప్రార్థనలో దురాశ కూడా ఉంటుంది. కానీ ప్రార్థించేవాడి యొక్క విశ్వాసాన్ని బట్టి వాడు సిగ్గుపడకుండా దేవుడు వాడికి ప్రార్థన ఆన్సర్ చేస్తాడు. గాస్పల్స్లో అన్నీ యేసుప్రభు వారే చెప్పారు అదే. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. సో మాట్లాడిన దానికి జవాబు రాదు, మాట్లాడిన వాడికి జవాబు వస్తుంది. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడ. రక్షణ అంటే అన్నిసార్లు సాల్వేషనే కాదు. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి రక్షించబడ్డా, యు ఆర్ సేవ్డ్. అగ్నిగుండంలో నుండి రక్షించాడు, యు ఆర్ సేవ్డ్. యాక్సిడెంట్లో నుంచి రక్షించాడు, యు ఆర్ సేవ్డ్. కిడ్నీ వ్యాధిలో నుండి రక్షించాడు, యు ఆర్ సేవ్డ్. వీఆర్ గోయింగ్ టు డీల్ అసలు హీలింగ్ అనేది ఎంత ప్రాముఖ్యమైనది, అసలు హీలింగ్ అనేది ఎంత ఈజీ అనేది వీఆర్ గోయింగ్ టు డీల్ దట్. పాదములు సువార్త. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? ఇందాక పైన ఏమన్నాడంటే ఈ పౌలు గారు, ఎన్నో వచనం అది? 8వ వచనం. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. సువార్త అనే సింపుల్ ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము, జీసస్ అని అర్థం. ఓకే, అందరు చూడాలి ప్లీజ్. ఈ ఫజిల్ మిస్ అవ్వద్దు. మళ్ళొకసారి చూడండి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సువార్త ప్రకటించేవారు ఏమని ప్రకటిస్తున్నారంటే విశ్వాసము అనగా వాక్యము, వర్డ్ నీ లోపల ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నదని ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. యేసు అక్కడ ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడంటే వాళ్ళ పాదములు సుందరము కాదు. యేసు నీలో ఉన్నాడు, నీ బెటర్ సొల్యూషన్ ఈజ్ జీసస్. ఆ జీసస్ నీలో ఉన్నాడని చెప్పేవారే వారి పాదములే సుందరములు. అందరూ సువార్త చెప్పరు. ఇప్పుడు కింద నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం. అయితే ఈ సువార్త ప్రకటించేవారు
ప్రకటించేవారు పంపబడని వాళ్ళు ఎలా ప్రకటిస్తారు అంటే దేవుడు పంపాల. పంపబడని ఎలా ప్రకటిస్తారు? ఈ పంపబడిన వారు లేకపోతే సువార్త లేదు. అయితే ఈ ప్రకటించేవారు ఈ ప్రకటిస్తుంటే వినేవారు లేకపోతే ప్రకటించేవారు ఎందుకు అవసరం లేదు. సో ఈ విధంగా వాళ్ళు విశ్వసించాలంటే ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత వాళ్ళు అప్పుడు ప్రార్థన చేస్తారు. కాబట్టి నీ ప్రార్థన అనేది ఎక్కడి నుండి వస్తుందంటే ప్రకటించే దాన్ని బట్టి వస్తుంది. సో ఎవ్రీ ప్రేయర్, బాగా వినాలి, దిస్ ఈస్ ద సొల్యూషన్. ఎవ్రీ ప్రేయర్, ద ఆరిజిన్ ఆఫ్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థనకు పునాది ప్రకటించేవాడిని బట్టి నీ ప్రార్థన ఉన్నది. వాళ్ళు ఏం ప్రకటిస్తే అదే నమ్ముతాం. అది నమ్మినాం కాబట్టి మనం ప్రార్థన చేయాలి. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఎందుకు విశ్వసించినవారంటే వాడు చెప్పాడు కాబట్టి. వాడేం చెప్పాడు? ఏదో ప్రకటించాడు, అది నమ్మేశావు. అది మా తాత ముత్తాతల కానుండి ఆ పాస్టర్ చెప్పింది నమ్మాను, ఈ పాస్టర్ చెప్పింది నమ్మాను, చివరికి ఎవరు చెప్పినా నమ్మాను. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నా విశ్వాసం వచ్చింది. దాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆ ప్రార్థన చేసే దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వాలా లేదా అని చూస్తాడు. ఆ మాట అక్కడ రాసింది కూడా. ప్రార్థన చేయవాడెవడు? ప్రభునామని ఎవరు ప్రార్థన చేస్తే వాడే రక్షించబడతాడు. హిజ్ నేమ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, షుడ్ బీ ఇన్ యువర్ ప్రేయర్. క్రిస్టల్ క్లియర్గా ఆయన పేరు లేకోకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. కాబట్టి విశ్వాసం అనేది ఎక్కడి నుండి వస్తుందో విల్ సీ కంటిన్యూషన్. 15 వచనం, ఓకే 16. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేనని యెషయా చెప్పుచున్నాడు. ఈ సువార్త ఎవరు ప్రకటించారంట? మొట్టమొదటిగా ఐజయా. యెషయా ఎప్పుడు ప్రకటించాడు? 53వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. 53వ అధ్యాయం అంతా కూడా సువార్తే. యెషయా గ్రంథము అక్కడ రాసుకోండి. యెషయా గ్రంథం 53 కంప్లీట్గా యెషయా చెప్పినటువంటి సువార్త. ఇది ఎవడు నమ్మాడు? మేము ఇచ్చిన రిపోర్ట్ ఎవడు నమ్మాడు? ఎవడు నమ్మలేదు. ఆయన ఎప్పుడో వస్తాడంట 2000 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఆయన చనిపోతే అక్కడ ఆయన దెబ్బలు తినే దాన్ని బట్టి ఇగో యెషయా చెప్పే టైంలో అందరూ ఏమన్నారంటే మనం స్వస్థత పొందుతూ ఉంటాం. ఆయన దెబ్బల వల్ల మనకు స్వస్థత అంటే ఆయన ఇంకా రానేలేదయ్యా శరీరధారిగా, ఆయన దెబ్బల వల్ల మనకెట్లా స్వస్థత వస్తుంది అని అడిగారు. వాళ్ళు నమ్మలేదు. అందరూ నమ్మలేదు సువార్త. అది చెప్తున్నాడు, అందరూ వాక్యాన్ని నమ్మలేదు. యెషయా కాలంలో ఎంతోమంది చనిపోయారు. యెషయాని ఏమన్నారు తెలుసా? నువ్వు అబద్ధ ప్రవక్తవే అన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా నెరవేరలేదు. కారణం ఏంటంటే ఆయన చెప్పిన 2000 సంవత్సరాల తర్వాత 680 సంవత్సరాల తర్వాత ఏమో యేసుప్రభువు వారు చనిపోయారు. వాళ్ళు నమ్మలేదు వాక్యాన్ని. సో విన్నవారందరూ నమ్ముతారని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రకటించే సువార్త ఎగ్జాక్ట్గా జీసస్ గురించి ఉండాలి. నౌ లిజన్, దిస్ ఈస్ ద కీ. నౌ లిజన్, దిస్ ఈస్ ద కీ. ఇప్పుడు 17 వర్స్కి వచ్చాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అందరు చూడాలి వచనం. అందరు చూడండి 17వ వచనం. లెట్ us see verse 17. అందరు చదువుదామా? verse 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. సో ఫైనల్గా ఈ వ్యక్తి ఏం చెప్తున్నారంటే లాస్ట్కి క్రీస్తు లేకుండా విశ్వాసం అనేది లేదు. నౌ వీఆర్ స్టడీయింగ్ ద స్టోరీ. verse 17. లెట్ us see in English. So then faith cometh by hearing, and the hearing by the word of God. Hey, we'll see 5-10 minutes, then we'll close. ఒకసారి అందరు చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. The birth of faith comes from the word of God. ఇక్కడ మీకు విశ్వాసం గురించి ఒక డెఫినేషన్ చెప్తాను. లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు హియర్. నువ్వు ఏమి వింటావో అదే విశ్వాసం. ఉదాహరణకి, అయ్యో ఈ కిడ్నీ రోగం వస్తే అందరు చచ్చిపోతారు, దీనికి సరిగా మెడిసిన్ లేదు, ఈ క్యాన్సర్కి, ఈ కరోనాకి మెడిసిన్ లేదు,
ఈ యొక్క క్యాన్సర్కి మెడిసిన్ లేదు, 4th స్టేజెస్ అనేవి ఉన్నాయి, దీన్ని వింటేనే దీని ద్వారా జనాలు చనిపోతారు అని విన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింట్లో గ్యాస్ పేలింది అని అనుకుందాం. మీకు విశ్వాసం ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళది బెల్తే మంది బెల్తుందా అని అంటావా? ఉరికిపోయి వెంటనే రెగ్యులేటర్ చెక్ చేస్తావా? కమాన్, యు గెటింగ్ ఫెయిత్. అంటే సింపుల్గా పక్కన ఎక్కడో గ్యాస్ పేలింది, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, ఇమ్మీడియట్గా మన వాళ్ళు కారులో పోతున్నారు, బస్సులో పోతున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, ఫ్లైట్లో పోతున్నారు, ఏదో యాక్సిడెంట్ అయింది, ఇమ్మీడియట్గా ఏమొస్తుంది? అది అన్బిలీఫ్ కాదు, అది యు హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ డిస్ట్రక్షన్. ఫెయిత్ ఇన్ డిస్ట్రక్షన్, యు బిలీవ్డ్ దట్, దాన్ని నమ్మావు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మావు. మనకు అందరు కరోనా వస్తుంది, అందరు చచ్చిపోతున్నారు. నిజంగా చెప్పండి, అందరు చనిపోయారా? చెప్పండి, చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బతికున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా? కరోనా టైంలో బ్రతికున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దెన్ సమ్ పీపుల్ బిలీవ్డ్ అండ్ డైడ్. కొంతమంది ఆ కరోనా వస్తే చనిపోతారన్న ఆలోచనకి వాడి ఫీవర్ వచ్చినా ఇది కరోనా అని చచ్చిపోయాడు. ఎందుకు? దే బిలీవ్డ్ ద రిపోర్ట్. సింపుల్. సమ్ పీపుల్ నేను చావను, నేను ఎందుకు చచ్చిపోతా, కాన్ఫిడెన్స్. సో నువ్వు ఏది వింటావో అది నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది, నీకు నమ్మకాన్ని పుట్టిస్తుంది. నువ్వు ఏదో నమ్మావు, దేన్నో నమ్ముతున్నావు. 24 గంటల నమ్మకం లేకుండా ఏ మనిషి ఉండడు. వినుట వలన విశ్వాసం, నువ్వు ఏది విన్నావో అది విశ్వాసం పుట్టిస్తుంది నీకు. మరి ముఖ్యంగా క్రీస్తుని గురించి విశ్వాసం రావాలంటే అది వాక్యం ద్వారానే రావాలా. అదేదో రోగం వలన. ఎంతమందిని క్రీస్తుని నమ్ముకున్నారని చాలామంది చేతులు ఎత్తుతారు. ఎందుకు నమ్ముకున్నారని వాళ్ళని అడిగితే ఒక మాట చెప్తారు. వాళ్ళు ఆ రోజు హెల్ గురించి చెప్పారు. ఎగ్జాంపుల్గా మెసేజ్ ఏమని చెప్పారు తెలుసా? నరకానికి పోతావు నువ్వు క్రీస్తుని నమ్ముకోకపోతే, అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, ఇక జీవితంలో బయటికి రావు నువ్వు, అక్కడ నీకు క్రీస్తు అక్కడ నీకు సహాయం చేయరు, ఇక జీవితకాలం నువ్వు మండుతూనే ఉండాలా. కాబట్టి నరకము 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 నరకం నరకానికి పోతావు, నువ్వు పాపివి అని చెప్పగానే ఆడు భయపడిపోయి యేసుని నమ్ముకున్నాడు. ఆడు నమ్మింది ఎందుకయ్యా అంటే నరకం యొక్క తీవ్రత తట్టుకోలేక నమ్మాడు. అది కాదు పౌలు గారు చెప్పిన సువార్త. పౌలు గారు ఆ మాట అనలేదు, సువార్త అది కాదు, మేము ప్రకటించే సువార్త అది కాదు. యేసు నీలో ఉన్నాడు, నీ నోటన ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. దీన్ని నువ్వు నమ్మితే, విశ్వసించి నువ్వు పలికితే నోటితో నువ్వు రక్షించబడతావు. యాజ్ సింపుల్ యాజ్ దట్ సాల్వేషన్, నో హెల్ ఇంక్లూడెడ్. నిన్న మన బ్రదర్ ఫోన్ చేశారు, ఓ బ్రదర్, మేబీ నేను చర్చికి దేవుని దగ్గర రాకపోయినందుకేమో నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం, దేవుడు నాకు ఈ సిచ్యువేషన్ పెట్టాడు. నెవర్ సే దట్. ఒక ఆదివారం చర్చికి రాకపోతే నీ పర్సనల్ ప్రాబ్లం వల్ల దేవుడు వెనకాల పడి ఎందుకు రాలేదురా అని కొడతాడా? దట్స్ రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఏ మమ్మీ అయినా ఏ డాడీ అయినా డిసీజ్ పెట్టి చంపడం చూసినామా? నెవర్. ఫైనాన్షియల్ ప్రాబ్లం పెట్టి చంపేది, దట్స్ రాంగ్ ఫెయిత్. వై గాడ్ డస్ దట్ లైక్ దట్? అసలు దేవుడు ఎందుకు చేస్తారు? చిన్నప్పుడు అమ్మ స్కూల్కి పోయి వచ్చి కొట్టి ఆట ఆడి మట్టిలో ఆడితే ఫటా కొడుతుంది. ఎందుకు? మట్టిలో ఆడినవాడిని, నట్టి తిన్నవాడిని, దుబ్బలో ఆడినవాడిని, మళ్ళీ కొట్టి స్నానం చేపించి మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ కూర్చోబెట్టి తిను అని అన్నం పెడుతుంది. ఒక ఎర్త్లీ మదర్ ఫాదర్గా మనమే అలా ఉంటే వై గాడ్, దేవుడు ఎందుకు అలా చేస్తారు? రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. క్రీస్తుని గూర్చి విశ్వాసం వలన విశ్వాసం అవుతుంది. అది కూడా క్రీస్తుని గూర్చిన వాక్యం వలన. వాక్యం లేకుండా క్రీస్తు మీద విశ్వాసం రాదు. సో వర్డ్ మస్ట్, అందుకని ఈ వర్డ్ చదవాలి. సో విశ్వాసం అనేది ఎక్కడ పుడుతుంది? దాని రహస్యం ఏంటంటే క్రీస్తుని గూర్చి ఉండాలి. సో ఫైనాన్షియల్గా చచ్చిపోతామని చెప్పినటువంటి సిస్టమ్ ఏది ఉంది, అది క్రీస్తుని గూర్చి కాదు. క్రీస్తు మన గురించిన స్క్రిప్చర్స్ ఏం చెప్పాడు, నెక్స్ట్ వీక్ నేను డీల్ చేస్తాను. విశ్వాసం అనేది మనిషిని చంపేస్తుంది ఒక స్థాయికి. ఏ స్థాయికి నమ్ముతుంది అంటే, ఇదిగో ఈ షర్ట్ చూడు, చెక్ చేయి ఒకసారి అంటే చూసి, అవును ఇది నా కుమారుడిదే అని చెక్ చేసి ఏడవడం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? యోసేపు కనపడేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. యాకోబు
ఏం నమ్మావా అంటే అబద్ధం. బతికున్న కొడుకు చనిపోయిండని ఎవరో చెబితే దాన్ని విశ్వసించాడు. చెప్పిన దాన్ని బట్టి రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని నమ్మాడు. నీ సొంతగా ఎగ్జామిన్ చేయలేదు. నువ్వు అబద్ధాన్ని నమ్మి కొన్ని సంవత్సరాలు ఏడ్చుకుంటూ కూర్చో. ఒక్కడు కూడా వాళ్ళ బ్రదర్స్ వచ్చి ఇది అబద్ధం అని చెప్పలేదు. అన్ని సంవత్సరాలు అబద్ధాన్ని నమ్మాడు ఒక వ్యక్తి. యూ బిలీవ్ రాంగ్ అండ్ యూ క్రై. బైబిల్లో మంచి మాట ఉంది, జ్ఞానం లేకుండా నా జనం ఏమవుతున్నారు? నశించిపోతారు. ఇట్స్ సింపుల్ నాలెడ్జ్, మీనింగ్ దట్ క్రైస్తుని గురించిన విజ్డమ్, నాలెడ్జ్ పుట్టిస్తారు. మళ్ళీ వినండి, వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం అనేది సింపుల్, ద నాలెడ్జ్ అబౌట్ జీసస్. క్రీస్తుని గురించిన నాలెడ్జే విశ్వాసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు. నీకు ఏదన్నా జాబ్ ఇచ్చారు, నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నీ స్కిల్. నీ స్కిల్ అంటే ఏంటి? నాలెడ్జ్. నీ నాలెడ్జ్ ఉంటేనే ఇది ఈ పని నేను చేయగలను అంట. నీకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టారు, కారు కదులుతుందా? నో వే. ఎందుకు? దాని గురించి నాలెడ్జ్ లేదు. దాని గురించి నాలెడ్జ్ ఉంటే దెన్ యూ కెన్ ఆపరేట్ ఇట్. ఎందుకు? ఆ డ్రైవింగ్ నీకు నేర్పించారు ఇంతకుముందు. ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో క్రీస్తుని గురించినటువంటి నాలెడ్జ్ లేకపోతే మనం అబద్ధాన్ని నమ్మి కూడా కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. బట్ టు బీ హానెస్ట్, ఈ మంత్ దేవుడు ఈ అబద్ధాలకి బ్రేక్ వేశాడు. యూఆర్ బ్రేకింగ్ దిస్ సిస్టమ్, యూఆర్ బిలీవింగ్ రాంగ్. I have changed myself a lot. I'm closing. See that. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వల్ల ఏమొస్తుంది? నువ్వు ఏది విన్నా విశ్వాసం వస్తుంది. బట్ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన వస్తుంది. ఓకే, విశ్వాసం ఎలా వస్తుంది? క్రీస్తుని గూర్చిన వాక్యం వలన వస్తుంది. ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు వాక్యం లేకుండా విశ్వాసం అనే దానికి పునాది లేదు. కాబట్టి లిజన్, నువ్వు వెళ్ళి ఆఫీస్లో నాకు ప్రమోషన్ వస్తుంది అని నమ్మితే దానికి బేస్ స్క్రిప్చర్ ఏది? అది విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ రన్ ఏ బిజినెస్, దానికి స్క్రిప్చరల్ బేస్ ఏమున్నది? వర్డ్ ఏమున్నది? ఆ వర్డ్ విన్నావా? వస్తుంది. సో దానికి డెఫినెట్గా ఫౌండేషన్ వర్డ్ అయి ఉండాలి. ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చారు. దట్స్ అ టెరిబుల్ థింగ్ హ్యాపెండ్. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి ప్రేయర్ చేయించుకుంటానికి వచ్చారు ఇంటికి. ఐ వాజ్ లిజనింగ్. ఆమె ఒక మాట అన్నారు, నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా అయ్యగారు, సో ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఆ కంపెనీ ఇచ్చేస్తా అన్నాడు అన్నాను. ఎందుకు అంటే ఆమె నిజంరాలు, అవతల ఆమె మేనేజరు, వాళ్ళ హస్బెండ్. బట్ దే ఆర్ రన్నింగ్ కంపెనీ, మోర్ దాన్ 3 crores ఉంటుంది ఆ కంపెనీ కాస్ట్. అందులో ఏమి ఎంప్లాయీ. నాకు ఆ దేవుడు అది ఇచ్చేస్తానన్నాడు అని చెప్పి అన్నాను. ఐ సెడ్, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ టు ఆపరేట్ దాట్? ఏ సింపుల్ క్వశ్చన్. దేవుడు ఎందుకు ఇస్తాడు అవతల వాళ్ళ బిజినెస్ నీకు? ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు మూసేస్తే నువ్వు కొనుక్కొని మళ్ళీ రన్ చేసే కెపాసిటీ ఉండాలి అంటే నీకు దానిని రన్ చేసే నాలెడ్జ్ ఉండాలి, దాని గురించి విని ఉండాలి. అప్పుడు కదా నీకు దేవుడు ఇచ్చేది. He doesn't say that. That's not promise. That's not the word of God. అది కాదు వాక్యము. నో, దీనికి స్క్రిప్చర్ బేస్డ్. అది విని మళ్ళీ చూడండి, కాగా వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అయితే వినుట క్రీస్తును గూర్చి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తులో ప్రతి ప్రామిస్డ్ అవును ఆమెన్ అని ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ఇప్పుడు ప్రామిస్ లేకోకుండా నువ్వు క్లెయిమ్ చేయలేవు. మీనింగ్ దట్ ప్రామిస్ లేకుండా ఫెయిత్ రాదు. అబద్ధం అది. సో వీఆర్ బిలీవింగ్ సమ్ లైస్. దేవుడు నెక్స్ట్ అరే పాజిటివ్ డేస్ వస్తాయి బ్రదర్, మనకు ఒక మంచి రోల్ వస్తాయి. అఫ్ కోర్స్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇది, టుమారోకి సంబంధించిన నాలెడ్జ్ ఇది. వెయిట్, ద డేస్ ఆర్ కమింగ్, గుడ్ డేస్ ఆర్ కమింగ్, గాడ్ విల్ డూ ఇట్. నో. ఏంది ఈరోజు ఏమైనా ప్రాబ్లమా? ఇవాళ ఏమైనా గ్రహాలు అడ్డుపడ్డాయి యేసు ప్రభువారికి? ఇవాళ ఏమైనా పూజారులు అడ్డుపడ్డరా? ఇవాళ దారిలో పోతుంటే పిల్లి ఎదురవుతుంది కాబట్టి నేను ఇవాళ చేయలేను అన్నాడా దేవుడు? మరి గుడ్ డేస్ ఎలా వస్తాయి రేపు?
బైబిల్ ఏమని చెబుతుంది? దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని నాలెడ్జ్ సంపాదించుకొని డేస్ని, ఈవిల్ డేస్ని నీకు ప్రాఫిటబుల్ డేస్గా మార్చుకొని ఉన్నది. దట్స్ ఫెయిత్. సో ప్రామిస్ లేకుండా రాదు. కాబట్టి ఫైనల్గా వాక్యం ఏం చెబుతుందంటే, ఈ వాక్యము నీవు క్రీస్తు దగ్గరికే పోవాల్సిందే. ఆ ఒక్క వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. ఈ బైబిల్ మీరు చదివినా, ఫైనల్గా ఈ బైబిల్ మీరు చదివినా ఇది క్రీస్తుని రిఫ్లెక్ట్ చెయ్యకపోతే ఫైనల్గా అది విశ్వాసం కాదు. సో యూ బిలీవ్ ఇట్ లై. అబద్ధాన్ని నమ్మావు. ఐ షో యూ ఎలా నమ్మారు అబద్ధాన్ని నేను చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము, అందరు చూడాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము లాస్ట్ స్క్రిప్చర్ 38. తర్వాత ఇది కూడా చదవండి. 37 నుండి చదువుతాను. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యేసుప్రభు వారు చెప్తున్న మాటలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. 38వ వచనం, ఆయన ఎవరిని పంపెనో ఆయన్ని మీరు నమ్మలేదు. చూడండి, ఆయన ఎవరిని పంపారో ఆయన మీరు నమ్మలేదు. నమ్మకపోవడం కూడా విశ్వాసమే తెలుసా? నమ్మకపోవడం కూడా విశ్వాసమే. ఇది నువ్వు నమ్మలేదంటే యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్. ఇట్స్ లై అని. ఓకే, చూడండి, అందరు చూడాలి. కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. యేసుప్రభు వారు చెబుతాను, నీవు ఏ రోజైతే నన్ను నమ్మలేదో అప్పుడు వాక్యము లేదు అని అర్థం. మీనింగ్ దట్ ఆయన ఏం చెబుతున్నాడంటే, నా గురించిన నాలెడ్జ్ నీకు లేదు, నా గురించిన విశ్వాసం కావాలంటే, నా గురించిన వర్డ్, పరిశుద్ధాత్మని యేసుప్రభు వారు పంపి ఒక మాట ఏమన్నారు, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు అని ఉన్నది. అవునా కదా? ఇదే యోహాను సువార్తలో ఏముంది? ఏందండి మీరు అడుగుతున్నారు? నా వాటిలోని తీసుకొని పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చిన మేజర్ 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 రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పండి? నా వాటిలోనివి తీసుకొని పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిందే బోధించడానికి, అది కూడా క్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాడు. ఆయనకి అంతకుమించి వేరే పని ఈ భూమి మీద లేదు. యేసుప్రభు వారికి ఏదన్నా ఒక రెవల్యూషన్ నాలెడ్జ్ ఉంది, యేసుప్రభు వారిలో ఒక మిస్టరీ ఉందంటే అది పరిశుద్ధాత్ముడు రివీల్ చేయాల్సిందే. ఓకే, లెట్స్ కంప్లీట్ ది స్క్రిప్చర్ ఫస్ట్. ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం. ఫైనల్గా ఏం లేదు? వాక్యం లేదు. అందరు చెప్పండి, ఫైనల్గా ఏం లేదు వాళ్ళలో? నో వర్డ్ ఇన్ దెమ్. ప్రేయర్ కాదు ఆయన అడిగింది, టైథింగ్స్ కాదు ఆయన అడిగింది, ఆఫరింగ్స్ కాదు ఆయన అడిగింది. మీలో ఏం లేదంటున్నాడు? వాక్యం లేదు. ఫైనల్గా ఏమంటున్నాడు? ఈ బైబిల్ మీరు చదవలేదు అంటున్నా. అప్పుడు పరిశీలన శాస్త్రంలో ఈ బైబిల్ మేము చదివాము అని అంటే యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి. చాలామంది ఏమంటారు తెలుసు, ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే వాక్యం కూడా ఏమన్నా అనొచ్చు, దీని వాక్యం చదివితే సరిపోతుంది కదా. నో, ఈ బైబిల్ చదివితే సరిపోదు. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఐ స్టాండ్ ఆన్ ద సేమ్ వర్డ్. దిస్ బైబిల్ ఈజ్ నాట్ ఎనఫ్ టు నో యువర్ గాడ్. ఇట్స్ ఎ లిమిటెడ్ అండర్స్టాండింగ్ దిస్ బైబిల్. యట్ దిస్ ఈస్ ద ఫౌండేషన్. ఇది లేకుండా నువ్వు ఆయన తెలుసుకోవడం జరగని పని. సో యూ కెనాట్ త్రో బైబిల్ అవుట్. ఓకే, నౌ ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అని యేసుప్రభు వారు చెప్పారు. అయ్యా, అసలు మీలో వాక్యమే లేదంటే మా దగ్గర వాక్యం ఉంది అన్నారు. ఆ వచనం చూడండి, వర్స్ 39. ఆయన ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారంటే, లేఖనముల యందు మీరు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచు ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? 24 గంటలు లేచి 24 థియాలజియన్స్, వీళ్ళందరూ థియాలజిస్టులు, వీళ్ళంతా పొద్దున్న లేచి ఈ బైబిల్ చదువుతున్నారు. వాళ్ళు స్క్రిప్చర్స్ తీస్తున్నారు, చదువుతున్నారు, స్క్రిప్చర్ తీస్తున్నారు, చదువుతున్నారు. అందరు కూడా బైబిల్ చదువుతారు. అందరు కూడా బైబిల్. ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్లు వచ్చినాయి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి కాబట్టి ఏదో ఒక స్టేటస్ పెడతావు. ఆ పెట్టిన స్టేటస్ నెక్స్ట్ డే నువ్వు అడుగు, వాళ్ళ హృదయంలో ఉందా లేదా? ఇట్స్ గాన్. 24 hours తర్వాత అది ఎలాగ డిజపియర్ అవుతుందో, ఇట్స్ దేర్ ఇన్ నో 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 వాళ్ళ హార్ట్లో లేదు అది. ఐ కెన్ సింప్లీ టెల్ దట్. నీకు విషయం తెలుసా? నీ దగ్గర 100 రూపాయల నోటు ఉంది, 500 రూపాయల నోటు ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎప్పుడైనా స్టేటస్ పెట్టుకున్నావా? చెప్పట్లేదు. స్టేటస్ ఎప్పుడైనా చూపించావా బ్యాంక్ బ్యాలెన్సు?
కమ్ ఆన్, విచ్ ఈస్ వాల్యుబుల్? విచ్ ఈస్ వాల్యుబుల్? నీ బ్యాంక్ బ్యాలెన్సా, నువ్వు పెట్టిన స్టేటసా? కమన్, ఎవరి స్టేటస్లో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని పెట్టి చూపించు. వాడికి తెలుసు, వాళ్ళ అమ్మని అడుగుతాడు, వాళ్ళ నాన్నని అడుగుతాడు, వాళ్ళ ఫ్రెండ్ గాడైనా ఫోన్ చేస్తాడని వాడికి తెలుసు. కాబట్టి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ స్టేటస్ అనేది కనపడదు. దెన్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఏ స్టేటస్ లైక్ దట్, ఇట్స్ డొల్లా. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. నో నీడ్ టు వాచ్ దట్, నో నీడ్ టు సీ దట్. వాళ్ళ కింద ఇప్పుడు వాట్సాప్లో ఏదో వస్తుంది కదా, అఫ్కోర్స్ నేను అన్ని హైలో పెట్టాను సెట్టింగ్స్ అన్ని, అందరూ పెట్టుకుంటారు. ఇప్పుడు అది ఎంతమంది వ్యూస్ చూశారో కూడా చూపిస్తుంది కదా, అది అంతే కదా. వాట్సాప్లో స్టేటస్ ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది హేట్ చేశారు కూడా ఉంటుందా లేదా? అది కూడా ఉంటే బాగుండు. ఇట్లా డౌన్ డౌన్ నో 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 అని అంటే బాగుండు. దానికి ఇంత పెద్ద ఇంటూ మార్కు ఇట్లాంటివి పెట్టి కూడా పంపించాల. నో వన్ విల్ డూ దట్. ఇట్స్ అ ఫూలిష్ థింగ్. నో వన్ విల్ డూ దట్. ప్రమోట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ కీప్ దట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో పెట్టుకోవాలి. ఎక్కడుందంటే బైబిల్ వాక్యము నీ నోట ఉంది, ఇంకోటి ఎక్కడుంది? నీలో ఉంది, నీ వద్ద ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. వావ్. నిన్న పెట్టిన స్టేటస్ అడగండి ఇవాళ నీ ఫ్రెండ్ని. నో, పెట్టిన 5 నిమిషాలకు అడుగు, కనీసం అది బాగా గుర్తు కూడా ఉండదు. సీరియస్లీ, ఏమన్నా చెయ్యి. దట్స్ నాట్ ఇన్ దేర్ డైరీ, ఇన్ దేర్ హార్ట్. అది ఎలా ఉంటుంది హార్ట్లోకి ఉన్నదంటే ఎలా చెప్తావు బ్రదర్? ఐ విల్ షో యూ దట్ నెక్స్ట్ వీక్. షో దట్. లేఖనముల యందు మీకు నిత్య జీవం, అంటే వాక్యములో మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. కెన్ యూ రివర్స్ దట్ స్క్రిప్చర్? మళ్ళీ ఒకసారి చూడండి, రివర్స్ చేసి చూడండి, అంతా కింద నుంచి పైకి చదవండి. ఏమంటున్నారంటే సాక్ష్యము, లేఖనాలు ఏం చెప్తున్నారంటే నా గురించి చెప్తున్నాయి. ఆ లేఖనాలు 39 వచనాలు ఏముందంటే మీలో ఆ లేఖనము లేదు అన్నాడు. ఇది వాళ్ళ స్టేటస్. వాళ్ళు పొద్దున్న లేచి చదివేదంతా కూడా ఏంటి? స్క్రిప్చర్సే. ఆ స్క్రిప్చర్స్ గురించి యేసుప్రభువారు మీరు బైబిల్ పొద్దున్న లేచి చదువుతుండ్రబ్బా, నేను కాదనను, కానీ ఆ లేఖనాలు చదివినప్పుడు ఆ లేఖనం మీ హృదయంలో లేదంటే లేదు మా స్క్రిప్చర్ తెలుసు, నోట్ కంఠస్థ నేను చెప్తాను. మలాకి గ్రంథం చెప్పు, బైబిల్ అక్కడ పెట్టు, కళ్ళు మూసుకొని బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పేటోళ్ళు మా బ్రదర్ చెప్తాడు. కళ్ళు మూసుకొని బైబిల్ ఉండదు, ఏముండదు, ఒక్క స్క్రిప్చర్ కూడా రెఫరెన్స్ పోకోకుండా చెప్తాడు. బుక్ మొత్తం బైబిల్ మొత్తం చెప్తాడు, చదువుతాడు. ఈవెన్ మా నాన్నగారు, మా ఫిజికల్ ఫాదర్, నాకు జన్మనిచ్చిన తండ్రి, యోహాను సువార్త కంఠస్థం, మొదటి వచనం నుండి లాస్ట్ వచ్చిన వరకు కంఠస్థం చేసి చెప్తాడు. స్క్రిప్చర్ ఉందా? ఉంది. లేఖనాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తాడు? మీరు ఏ లేఖనాలు అయితే మీకు తెలుసు అంటున్నారో, పరిశోధిస్తున్నారో, అందులో నిత్య జీవం గురించి ఉంది. ఆ నిత్య జీవం ఎవరో కాదు, నేనే. కానీ నేను వస్తే మీరు ఏం చేశారు? నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం లేదు మీ హృదయంలో. అందుకని పౌలు గారు అన్నారు, మేము చెప్పే సువార్త ఏంటంటే వాక్యం నీ నోట ఉంది, నీ వద్ద ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. వావ్. ఆ ఉన్న వాక్యము మాట్లాడుతుంది, ఆ ఉన్న వాక్యము వర్క్ చేస్తుంది, ఆ ఉన్న వాక్యము ప్రార్థన చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ మ్యాన్, యు ఆర్ ప్రేయింగ్ ఉమెన్, యు హ్యావ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం అంటే ఇటర్నల్ లైఫ్ ఇన్ ద హార్ట్, ఇన్ ద హార్ట్, ఇన్ ద స్పిరిట్. వన్స్ అగైన్ ఐఎమ్ క్లోజింగ్. లిసన్ స్లోలీ. బేసిక్ ఇంత హర్రీగా చదవను వాక్యం బికాస్ ఆఫ్ టైం. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. ఏసి తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపారో మీరేం చేయలేదు? నమ్మలేదు. వా. కనుక మీలో ఆ వాక్యం నిలిచిలేదు. ఇప్పుడు వాక్యం లేదంటే ఏం చేయలేదు? మనము దేవుణ్ణి నమ్మలేదు. దేవుని ఎందుకు నమ్మట్లేదంటే వాక్యం లేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మీరు లేఖనాలు అన్నీ పరిశోధిస్తున్నారు, అవి నా గురించే చెబుతున్నాయి. అంటే ఇది ఎంటైర్ బైబుల్ ఏం డైవర్ట్ చేస్తుందంటే యేసుప్రభువారు చెప్తే ఎంత బైబుల్ నీ చేతిలో ఉన్నా, 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, నీ హృదయంలో ఈ ప్రామిస్ అనేది లేకపోతే వినుట వలన విశ్వాసం వస్తుంది, కలుగుతుంది. కానీ విశ్వాసం క్రీస్తుని గురించి వస్తుంది. ఆ క్రీస్తే లోపల లేకపోతే ఈ బైబుల్ నుండి ఏం ఉపయోగం, ఈ స్క్రిప్చర్స్ ఉండే ఏం ఉపయోగం? ఫైనల్గా అని చెప్తున్నా అంటే ప్రామిస్ లేకుండా, అంటే వర్డ్ లేకుండా, క్రీస్తు లేకుండా తండ్రి అయిన దేవుడు ఏది చేయడు. విల్ సీ నెక్స్ట్ వీక్. This is the foundation for the next week.
Shall we pray? Stand up. Let us all pray. వాళ్ళని ఇంకో లోపల రమ్మానండి. Let them come. Let's pray. Let's act according to the word of God. Okay? So, the word of God is must, should stay in your heart. యేసుప్రభు ఫైనల్గా ఐడెంటిఫై ఏం చేశారంటే, మీ హృదయంలో అసలు నేను లేనప్పుడు మీకు ఎలా నమ్మకం వస్తుంది? మై సిస్టర్, మై బ్రదర్, మై పర్సనల్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, ఇట్స్ కైండ్ ఆఫ్ బెగ్గింగ్. యేసుని నమ్మాము, రక్షణ పొందాము అనేది అబద్ధం అని ప్రూవ్ చేయాలి నువ్వు. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ లై, అబద్ధం. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావనంటే అది వాక్యం లేకుండా అవ్వకూడదు. వేర్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్? దీన్ని కంఠస్థం చేయడం వలన క్రీస్తు మనలో ఉండడు. స్క్రిప్చర్స్ తెలుసు. కొంతమంది డిసప్పాయింట్ అవుతారు, అరే పాస్టర్ గారికి బైబిల్ ఎక్స్పర్ట్, బైబిల్ రోజు చదువుతాడు, వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్క్రిప్చర్స్ ఉన్నాయి, వాళ్ళకి వర్డ్ తెలుసు, వాళ్ళకి రెఫరెన్సులు గుర్తుంటాయి. డిసప్పాయింట్ అవ్వకు, అది వాళ్ళ కేపబిలిటీ. గుర్తున్నంత మాత్రాన క్రీస్తు వాళ్ళలో ఉన్నాడని కాదు. గుర్తు లేనంత మాత్రాన నీలో క్రీస్తు లేడని. నీ దగ్గర ఒకటే వాక్యం ఉంది. మన నిమిత్తము మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు, చాలు. ఒక్క స్క్రిప్చర్ ఉంది. నమ్ము, విశ్వసించు, హృదయంలో పెట్టుకో. ఫ్రమ్ దెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు సీ ద మార్వెలస్ మిస్టరీస్ అండ్ హౌ గాడ్ లొకేటెడ్ ఇన్ అవర్ హార్ట్. ఒకసారి దేవుడు లోపల ఉంటే ఏం జరుగుతుందో లెట్స్ స్టడీ దాట్. దిస్ వీక్ అగైన్ వీఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అండ్ యూ స్పీక్, మీనింగ్ దట్ యూ స్పీక్ గాడ్. ఏ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్పీక్. స్పీక్ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. నీ నోట ఉన్నదేంటి? నీ బ్యూటిఫుల్ లైఫ్. స్పీక్ గాడ్. నీ ఫైనాన్సెస్లోకి దేవుణ్ణి పలుకు. నీ యొక్క వ్యక్తిత్వంలోకి దేవుణ్ణి పలుకు. క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. డిడ్ యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? లేఖనాలు నమ్మావా? ఆ లేఖనం ఏడుంది? దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ యువర్ ఫెయిత్. దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ యువర్. నీ విశ్వాసానికి పునాది ఏంటి? నీ ఫైనాన్సెసా? నీ అమౌంటా? నీ ఆస్తుల? నీ భర్త? నీ భార్య? నో, దీస్ ఆర్ ద mere examples. Only the word of God. Fear comes by the senses. I will deal that part next week. Don't miss the services for any cost. Sacrifice. Do you believe God? Yes. Before you say yes, say to yourself, where is the scripture? Where is Jesus in my heart? ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాడు? మై సిస్టర్, ఈ రోజు నుంచి ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. ఇట్స్ ఎ న్యూ ఇయర్ ఫర్ యూ. స్టిల్ న్యూ ఇయర్. స్టార్ట్ రీడింగ్ గాస్పల్స్. ఈరోజు మీరు వెళ్ళి ఇంటికి జేమ్స్ స్టార్ట్ చేయండి. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవినింగ్ ఫస్ట్ థింగ్ మీరు డిన్నర్ అయిపోయే లోపల లేదా పడుకునే లోపల జేమ్స్, సింపుల్, జేమ్స్ 4-5 చాప్టర్లు ఉన్నాయి అంతే. యూ క్లోజ్ ఇట్ విత్ ఏ గుడ్ ప్రేయర్. జేమ్స్ స్లోగా చదవండి, విత్ డిఫరెంట్ వర్షన్స్ పెట్టుకోండి. జేమ్స్ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది విశ్వాసం అనేది ఎలా ఉంటుంది. జేమ్స్. దెన్ రీడ్ చాప్టర్ 10 రోమన్స్, ఇప్పుడు చదివిన చాప్టర్, అండ్ ప్రిపేర్ ఫర్. ఈ మంత్ మీరు 4 గాస్పల్స్ జేమ్స్ కంప్లీట్ చేయాలి. ఈ మంత్ 4 గాస్పల్స్, మత్తయ, మార్క్, లూక్, జాన్. అట్ ఎనీ కాస్ట్ జేమ్స్ ఈరోజు మీరు కంప్లీట్ చేయాలి. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మీరు 30 డేస్ని 4 బుక్కులలో ఎన్ని చాప్టర్ ఉన్నాయో డివైడ్ చేసి దెన్ స్టార్ట్. రీడ్ ఇట్. ఆ వర్డ్ని నీ హృదయంలో పెట్టు. ఆ వర్డ్ని, ఇదే మీరు ఈ మంత్ చేయాల్సిన ఫాస్టింగ్. ఏం ఫాస్టింగ్ చేస్తున్నారు? ఇంతకుముందు మీరు ఏం చేశారో దాన్ని ఆపి దీన్ని స్టార్ట్ చేయాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ వర్డ్ ఫీస్టింగ్ అండ్ యు ఆర్ ఫాస్టింగ్ సంథింగ్. ఎందుకంటే అంత 1 hour 2 hours తీస్తున్నారంటే ఆ 2 hours నువ్వు ఏదో ఫాస్టింగ్ చేస్తున్నావు. ఈ మంత్ ఈస్టర్ వచ్చే లోపల యూ షుడ్ కంప్లీట్ దీస్ 5 books ఫస్ట్. అండ్ పాసిబుల్ ఇంకెవరికైనా పాసిబిలిటీ ఉంటే కంప్లీట్ ద యాక్ట్స్ అండ్ రోమన్స్ ఆల్సో. ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ ద పుల్పిట్. డూ ఇట్. నేను కూడా కంటిన్యూ చేస్తాను.
హ్యావ్ సమ్ అదర్ వర్క్స్, బట్ స్టిల్ ఐ విల్ డూ ఇట్. లెట్ ద వర్డ్ బీ ఇన్ యూ. లేఖనాలు మీరు పరిశీలించి పరిశోధిస్తారు, కానీ అవేమో నా గురించి చెప్తాయి, కానీ మీరు నన్ను హృదయంలో పెట్టలేదు, నన్ను యాక్సెప్ట్ చేయలేదు. వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇస్ దిస్? ఇదేంటి? ఇంత బైబిల్ చదివి క్రీస్తుని పక్కకు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎక్కడున్నాడు? నీ నోత, నీలో, నీ యొద్ద, హృదయంలో ఉన్నాడు. అప్పుడు విశ్వసించిన వాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నా చూడండి. జస్ట్ ఇమాజిన్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఇమాజిన్ యు ఆర్ స్పీకింగ్ నాట్ ద సౌండ్, నో, యు ఆర్ స్పీకింగ్ అవుట్ గాడ్. దేవుణ్ణి బయటికి పలుకుతున్నావు. వాట్ యు ఆర్ డూయింగ్? దేవుణ్ణి బయటికి పలుకుతున్నావు. యు స్పీక్ గాడ్ అవుట్. నువ్వు మాట్లాడేది సౌండ్ కాదు, అది ద వర్డ్, ద గాడ్. యు ఆర్ స్పీకింగ్ గాడ్ ఇన్ టు యువర్ చిల్డ్రన్ లైఫ్. యు ఆర్ స్పీకింగ్ గాడ్ ఇన్ టు యువర్ ఫైనాన్సెస్. దట్ యూ నీడ్ ఏ స్క్రిప్చర్. నా యొక్క పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, ఐ బిలీవ్ దాట్. ఒకసారి యూ బిలీవ్డ్, అండ్ లైఫ్ టైం ఎప్పుడు రిగ్రెట్ అవ్వద్దు. లైఫ్ టైం ఎప్పుడు కూడా సిన్నర్ అని కన్ఫెస్ చేద్దు. దట్స్ హౌ యూ బిలీవ్డ్ ద వర్డ్. ఒక్కసారి నువ్వు సిన్నర్ కాదని నమ్మితే మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి సిన్నర్ అన్నావంటే నువ్వు నమ్మలేదు. మీనింగ్ దట్ లేఖనాలు పరిశోధించావు, కానీ దాని శక్తిని ఆశ్రయించి నీ హృదయంలో ఆ యొక్క నిత్య జీవాన్ని పెట్టలేదు. సో వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్, ఇట్స్ ఇటర్నల్. ఇట్స్ ఇటర్నల్. ఇట్స్ ఇటర్నల్. Let us all pray. Lift up your holy hands. Speak God into your hands. ఈరోజు కొన్ని విషయాలు నేను ఎలా ప్రార్థన చేయాలో చెబుతుంటాను, మీరు చేస్తున్నాను. మీ చేతుల్లోకి యుద్ధము నేర్పినవాడు. దావీదు అంటాడు, నా చేతి వేళకి యుద్ధం నేర్పా. మీనింగ్ దట్ ఈరోజు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారు, ఒక కంపెనీలో ఒక ఇల్లు కడుతున్నావు, ఒక కూతురు వివాహం చేస్తున్నావు, భర్త వివాహంలో సరిగా ఉండట్లేదు, బట్ స్టిల్ యూ స్పీక్ గాడ్ into your hands. I speak God into my hands. And every creation, సృష్టి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్స్ ఎ గాడ్ టచ్ టుడే. దేవుడు టచ్ చేశాడని చెప్తుంది. నీ ఇంటికి వెళ్ళి నీ యొక్క ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ పేపర్లే ఉన్నాయో దాని మీద నీ చేతులు ఈ ప్రార్థన తర్వాత రోగుల మీద చేతులు ఉంచగా స్వస్థపడ్డా, అది బిజినెస్కి దానికి ఉన్న రోగం నీ చేతులు వేస్తే పోతుంది. ఈరోజు నుంచి విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని ఏం విశ్వసించానంటే దేవుడు నాలో ఉన్నాడని విశ్వసించాను. మరి ఏం మాట్లాడానంటే దేవుణ్ణే బయటికి మాట్లాడాను, దేవుణ్ణే బయటికి పలికాను. ఎందుకంటే నేను దేవుణ్ణి కాబట్టి నన్ను దైవంగా మార్చాడు. గాడ్ ఫామ్, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ద ఫామ్ ఆఫ్ గాడ్. ది ఫామ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ టు ద ఫామ్ ఆఫ్ గాడ్, ఫార్మ్డ్ ఇన్ టు ద ఫామ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని పోలికలు దేవునిలాగా మార్చబడ్డా కాబట్టి దేవునిలాగానే పలుకు, దేవునిలాగానే మాట్లాడు, దేవునిలాగానే జీవించు. దైవములు వీళ్ళు అని చెప్పారు. అందుకే బర్నబాకి పౌలుగా పేరు పెట్టారు. దేవదూతలు దిగొచ్చారేమో అని అన్నారు. లుస్త్రా అనబడిన స్థలములో ఒక కుంటివాడిని వాడిని లేపినప్పుడు దేవతలు దిగొచ్చారు. గాడ్స్ కేమ్ డౌన్ అని అన్నారు. ఈ నెల నువ్వు ఏది ముట్టినా, ఏది పట్టినా, ఏది రాసినా, డూ లైక్ గాడ్. నీ వివాహం కూడా దైవంలాగా జరుగుతుంది. నో డీమోన్స్ ఇన్ దట్. వేర్ ఈస్ గాడ్? నా బ్లడ్ బికేమ్ లైక్ గాడ్. మై DNA became like a God. I'm speaking God out into my children's future. No devil, no demons. A simple example. What is the difference between Satan and devil? Devil is the work, the profession, a job. Devil అనేది profession. Devil అనేది job, దాని description, job description of the Satan is the devil. So Satan is different from the work. So satanic witchcrafts are different. The job description of the Satan is devilish. Every demonic activities is the job description of Satan, fallen Satan. Active works of the devil, active works of the Satan. Break it down today. Touch your feet. ఇంటికి పోయి నీ కాళ్ళ మీద నీ చేతులు వేసుకో. నా పాదములు సువార్త ప్రకటించే వారి పాదములు అవును గాక. నేను క్రీస్తుని ప్రకటిస్తాను. ఎలా ప్రకటిస్తాను? అయ్యా, నువ్వు జనాలకు ప్రకటించడం కాదు, ముందు నీ ఇంట్లో వాతావరణానికి ప్రకటించు, ముందు నీ నెత్తి మీద ప్రకటించు, నీ కిడ్నీల మీద ప్రకటించు.
నా కళ్ళతో నిబంధన పెట్టుకున్నాను అన్నాడు ఒక దైవజనుడు. నేను కన్యక స్త్రీలను చూడను అన్నాడు. హీ వాజ్ స్పీకింగ్ గాడ్ ఇన్ టు హిజ్ ఐస్. ఆయన కళ్ళల్లోకి దేవుని ప్రకటించాడు. ఐ డోంట్ డూ దిస్. ఏమైనా అమ్మాయిలు కనపడ్డా, కన్యకలు కనపడ్డా, ఐ డోంట్ టచ్ దెమ్, ఐ డోంట్ సీ దెమ్. ఈవెన్ నా కళ్ళ చూపుల వల్ల కూడా నష్టం జరగదు. దట్స్ కైండ్ ఆఫ్ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ లివింగ్ ఇట్ టుడే. ద ఫెయిత్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో దేవుడు, దేవునిలో వాక్యం. నీ వాక్యం వలన నీకు జనరేట్ అయింది నాలెడ్జ్. దిస్ నాలెడ్జ్ విల్ ప్రిజర్వ్ యూ. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు అని అన్నాడు. మీనింగ్ దట్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ పెరిష్డ్. నాలెడ్జ్ అబౌట్ వాట్? క్రైస్ట్. క్రీస్తుని గురించిన జ్ఞానం లేకపోవడం పెరిష్డ్. ఓ జీసస్, దిస్ మంత్ millions are listening to me. Early morning, do this for me. One favor చేయండి. రేపు ఉదయం 3 o'clockకి అలారం పెట్టుకొని 4 o'clock వరకు టైం చూడకోకుండా నీ ఇమాజినేషన్ స్టార్ట్ చేయి. నువ్వు ఊహాశక్తిని పెంచు. 1 hour. కెన్ యూ డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్? డూ ఏ ఫేవర్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఈ ఫేవర్ చేసుకొని నాకు చెప్పు. నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇది ట్రై చేయి. ఆ తర్వాత నువ్వు నన్ను అపాయింట్మెంట్ కూడా అడగవు. నీ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా అపాయింట్మెంట్గా మారుతాయి. సిస్టర్, నువ్వు 3 o'clock లేచి చేసింది ఎవ్వరికి తెలియదు. నీ ఇమాజినేషన్ హీల్ అయింది. దేవుడు ఒకటే మెడిటేషన్, 1 hour మెడిటేషన్. ఏం చేయాలి బ్రదర్? వాక్యము నా నోట ఉన్నది, నా యొద్ద ఉన్నది, నాలో ఉన్నది. కాబట్టి నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడుతున్నా. నా బిడ్డల్లోకి, నా భవిష్యత్తులోకి, నా ఫైనాన్షియల్స్లోకి. ఐఎమ్ స్పీకింగ్ గాడ్. లార్డ్, నా మినిస్ట్రీలోకి, నా చర్చ్లోకి, నా చర్చ్ మెంబర్స్లోకి ఏదైతే నువ్వు గ్రోత్ అవ్వాలని నువ్వు ప్యాషన్ కలిగి ఉన్నావు, డిజైర్ కలిగి ఉన్నావు, దాన్ని నీ ప్రార్థన లిస్ట్లో మార్చు. అది వాక్యానుసారమా లేదా చూస్తాడు దేవుడు. అండ్ దెన్ హీ విల్ డూ ఇట్. మీరు లేఖనాలు పరిశోధిస్తారు, అవి నా గురించే చెబుతున్నాయి. కానీ ఆ వ్యక్తిని మీరు వస్తే మీరు నమ్మలేదు, మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఇంత బైబిల్ చదివి దేవుణ్ణి పక్కకు పెట్టారు వాళ్ళు. మరి ఏం పెట్టుకున్నారు? స్క్రిప్చర్స్ పెట్టుకున్నారు. నో. క్రీస్తుని గురించిన జ్ఞానము, క్రీస్తుని గురించి వినటం వలన విశ్వాసం ఇస్తుంది. అసలు క్రీస్తే లేడు ఆ స్క్రిప్చర్లో, కానీ స్క్రిప్చర్ లాగానే ఉండిపోయింది. ఎ స్క్రిప్చర్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ యూజ్లెస్. సో దిస్ బైబుల్ బికేమ్ ఎ యూజ్లెస్ ఫర్ మెనీ బికాస్ దే రిజెక్టెడ్ క్రైస్ట్. దే రిమూవ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. క్రీస్తుని స్క్రిప్చర్లో నుండి తీసేసి ఈరోజు నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా ఫైనాన్షియల్స్, ఇవి జాతకాలు కాదు, పొద్దున్న లేచి చెప్పే రాసులు కాదు, రాశి ఫలాలు కాదు ఇది ఈ బైబుల్. నో. పొద్దున్న లేచి న్యూస్ పేపర్లు చూసే రాశి ఫలాలు కాదు, న్యూస్ ఛానల్ వచ్చే రాశి ఫలాలు కాదు, జాతకాలు కాదు, ఆస్ట్రాలజీ కాదు ఈ బుక్. పొద్దున్న లేచి నా ఫైనాన్షియల్స్ కోసమే దేవుడు మాట్లాడాడు, నా ఆపదలో నా దేవుడు మాట్లాడాడు. అఫ్ కోర్స్ గాడ్ స్పీక్స్. బట్ ఏంటంటే నువ్వు ఉన్న కష్టాల్లో దేవుడు నీతో ఆ మాట మాట్లాడాడు. బట్ ఆ లెవెల్కి కాదు దేవుడు మాట్లాడలేదు. నో, గాడ్ ఈజ్ లుకింగ్. ఆయన ఫైనల్గా క్రీస్తు ఒకటే మాట చెప్పాడు, యేసుప్రభువారు, ఈ స్క్రిప్చర్లో నన్ను కనుగొన్నావా? నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కనుగొన్నావా? నీ ప్రాబ్లానికి సొల్యూషన్ కనుక్కున్నావా? ఈ స్క్రిప్చర్స్ ఆ స్థాయికి మన చర్చ తీసుకురావద్దు ప్లీజ్. ఈ స్క్రిప్చర్స్ని మీ ఫైనాన్షియల్ స్థాయికి, మీ యొక్క ఆకలికి, మీ బట్టలకి, యేసుప్రభువారు చెప్పారు, ఏం తినాలో, ఏం తాగాలో, మీరు ఏం చింతపడకండి, ఆ స్టాండర్డ్స్ తీసుకురాకండి. నో. యేసుప్రభువారు లేఖనాలు పరిశోధించారు, మీకు అద్భుతాలు కావాలన్నారు వచ్చినాయి, సూచక్రియలు కావాలన్నా వచ్చినాయి, మన్నా కావాలన్నా వచ్చినది, నీళ్లు కావాలన్నా ఇది ఇచ్చిన. కానీ క్రీస్తు కావాలని ఒక్కరు కూడా ఎతకలేదయ్యా. వావ్ మై సిస్టర్, ఈరోజు ప్రతి స్క్రిప్చర్లో నీకు క్రీస్తు కనపడ్డ తర్వాతనే నెక్స్ట్ స్క్రిప్చర్కి వెళ్ళాలి. ఆ చాప్టర్లో క్రీస్తు కనపడ్డ తర్వాతనే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాం. ఆ చాప్టర్లో నీకు క్రీస్తు కనపడ్డ తర్వాతనే అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ పేజీకి వెళ్తావు, ఆ తర్వాత నెక్స్ట్ స్క్రిప్చర్కి వెళ్తావు, ఆ తర్వాత నెక్స్ట్ బుక్కి వెళ్తావు. పరిశోధించి చూడు. ఇటర్నల్ లైఫ్ క్రైస్ట్ కనపడ్డ తర్వాతనే క్లోజ్ ద చాప్టర్. దెన్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ మంత్ చాలా ప్రాముఖ్యమైనది సిస్టర్. లెంట్ డేస్ all are, they are praying. The entire Christianity in the world are praying. It's a high movement. There's a unity in the spirit.
దెన్ వీ కెన్ స్పీక్. ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయమనంటే లాస్ట్ వీక్ నేను చెప్పలేదు, బట్ దిస్ వీక్ ఐఎమ్ రివీలింగ్. నైట్ టైం ద ట్రాఫిక్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ స్లో అండ్ డెడ్ స్లో ఉంటుంది. దట్స్ వై స్పిరిట్స్ కెన్ హియర్. నైట్ టైంలో ఎందుకు ప్రేయర్ చేయాలి, మార్నింగ్ టైంలో అంటే దట్స్ ద ఆల్ ద స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ ఆర్ యాక్టివ్ వెరీ లో. సో బిగిన్ టు స్పీక్ ఇన్ ద స్పిరిట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో క్రిస్టియన్ స్పిరిట్స్ ఆర్ స్పీకింగ్. ద ట్రాఫిక్ very less in the spirit. The actions of the devil very less. It's based on the human race. భూమి మీద హ్యూమన్ రేస్ చేసే యాక్టివిటీస్ని బట్టి స్పిరిచువల్ రెల్మ్ పవర్ఫుల్గా ఉంటుంది. బట్ క్రిస్టియన్స్ యూజ్ దట్ మూమెంట్ లైక్ జీసస్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ క్రియేట్ ఏ ట్రాఫిక్ ఫర్ యూ, క్రియేట్ ఏ కింగ్డమ్ ఫర్ యూ. స్పీక్, యూ విల్ సీ. Amen. Amen. God bless you. God bless you.